వార్ ఆఫ్ వర్డ్స్ బిట్వీన్ దివ్య అండ్ మాధురి గారు గురించి ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఈ వార్ ఆఫ్ వర్డ్స్లో నాకు ఇద్దరిది కొంచెం ఓవర్ యాటిట్యూడ్ అనిపించింది అనమాట. అండ్ మాధురి గారు వచ్చిన దగ్గర నుంచి దివ్యలో తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండి ఎవడైనా నేను దేకను, ఎవడు నాకు ఫరక్ పడడు అనే ఒక యాటిట్యూడ్తో ఉండే దివ్య ఇప్పుడు తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తప్పింది. అది నేను చెప్పడం కాదు, దివ్యనే చెప్తుంది. బికాస్ నిన్న నైట్ ఎపిసోడ్, అంటే నిన్న నైట్ మన భరణి గారితో మాట్లాడేటప్పుడు కూడా తను చెప్తుంది, నేను యూజువల్గా మా పేరెంట్స్ అండ్ మా ఫ్రెండ్స్ని తప్ప ఎవరిని కన్సిడర్ చేయను, ఎవరు నాకు ఫరక్ పడరు, కానీ ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలీదు, నేను వెళ్ళిపోతే మీరు ఎలా ఆడతారో ఎలా ఉంటారో నాకు తెలీదు, నేను ఖచ్చితంగా ఈ వీక్ వెళ్ళిపోతాను, సో మీరు జాగ్రత్తగా ఉండండి, బయటకు వచ్చాక కూడా మన రిలేషన్ ఇలానే ఉంటుంది, నేను లోపలికి వచ్చాక అసలు బాండ్స్ పెట్టుకొని ఏంటి బాండ్స్, నేను ఇలా ఆడాలి అలా ఆడాలనుకున్నాను, ఆ గేమ్ అంతా పోయింది అని తనకు తానే చాలా లో సెల్ఫ్ ఎస్టీమ్గా, లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉన్నదనమాట. ఒకప్పుడు బ్రింగ్ ఇట్ ఆన్, కమాన్ అని చెప్పిన తను బయట నుంచి వచ్చిన జనాలు తన గురించి భరణి గారి గురించి మాట్లాడిన దానికి మొత్తం ఫ్యూజ్ ఎగిరిపోయింది పాపకి. అండ్ ఏదైతే తను ఒక ఓవర్ కాన్ఫిడెంట్గా కళ్యాణ్ అండ్ శ్రీజతో బిహేవ్ చేసిందో, కర్మ హిట్స్ వెరీ హార్డ్ అండి. ఐ రియలీ బిలీవ్ ఇన్ దట్. తను ఏది చేసిందో వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అన్నట్టు వచ్చింది అనమాట తనకి మాధురి గారి వైపు. సో మాధురి గారితో తనకి నామినేట్ అయినప్పుడు, నీ యాటిట్యూడ్ నాకు నచ్చదు, నువ్వు చెప్పేది నచ్చదు, నువ్వు ఎంతసేపు భరణి గారితోనే ఉంటావు, భరణి గారే ప్రపంచం అన్నట్టు ఉంటావు అంటే, తను కూడా దానికి కౌంటర్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు ఉంటాను అంది. ఇంకెవరితో కలవట్లేదని, నాకు నీతో మాట్లాడే ఇష్టం లేదు నేను కలవను అంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య ఇదే కాన్వర్సేషన్ 2-3 టైమ్స్ వస్తుంది అనమాట, నాకు నీతో మాట్లాడే ఇష్టం లేదు నేను కలవను అని. ఆవిడ ఏంటంటే ఈ అమ్మాయికి ఓవర్ కాన్ఫిడెన్స్ కాబట్టి ఈ అమ్మాయికి నాకు పడదు అన్నట్టు సేమ్ రీజన్. అండ్ ఆ దోశ విషయంలో కూడా ఆవిడ చెప్తుంది అనమాట, మీరు ఇక్కడ చాలా రోజులుగా ఉంటున్నారు, మీరు చెప్పాలి అని. దో మాధురి గారు అంత గట్టిగా అరిచి మాట్లాడినా కూడా షీ హ్యాస్ ఎ పాయింట్. బికాస్ తను ఎన్నో రోజులుగా కుకింగ్ టీంలో ఉంది అండ్ షీఈ్ అ రేషన్ మేనేజర్. ఆ ముందు రోజు తను ఇచ్చిందే మీరు వండాలని చెప్పినప్పుడు, బిఫోర్ తను వాష్రూమ్కి వెళ్ళడానికి ముందు ఆ రేషన్ తీసి అక్కడ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి వస్తే కోఆర్డినేట్ చేసి వర్క్ చేయండి అంటే అసలు దివ్య తప్పు ఉండేది కాదు. అండ్ ఇట్ ఈస్ ఫేర్ ఎనఫ్ దట్ మాధురి గారు ఆ పాయింట్ రేస్ చేయడము. ఇట్స్ జస్ట్ దట్ మాధురి గారు గట్టిగా రావడం అనేది ప్రాబ్లం, కానీ ఆవిడ మాట్లాడే పాయింట్ రాంగ్ అని అయితే కాదనమాట. సో దివ్యకి కరెక్ట్ మొగుడు ఎవరంటే మాధురి గారు అని అనిపించింది. అండ్ ఈ విషయంలో అయ్యో దివ్య అనడం కన్నా ఏం సరిపోయిందిరా వీళ్ళిద్దరికి, కరెక్ట్గా దివ్యను ఆడుకునే వాళ్ళు ఒకళ్ళు వచ్చారు అని అనిపించింది. శ్రీజాని తను ఎంత లాస్ట్ వాటర్ టాస్క్లో ఎంత చేసిందో, దట్స్ ఆల్ కేమ్ బ్యాక్ టు హర్ అని అనిపించింది. బికాస్ హౌస్ మొత్తం ఇప్పుడు భరణి దివ్యానే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈస్ టార్గెటింగ్. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ టార్గెటింగ్ తనుజ, బట్ ద మెజారిటీ ఈస్ దాట్. సో ఈ వీక్ భరణి గారి కుటుంబం అంతా నామినేషన్స్లో ఉంది. ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారో చూడడానికి నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను.